క్యాన్సర్ నిర్ధారణ చికిత్సలో ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువస్తూ హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్స్ కొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇన్ హౌస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు హనుమకొండ యశోద క్లినిక్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రముఖ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ శిఖర్ కుమార్ వెల్లడించారు. ప్రెసిషన్ అంకాలజీ విధానంలో భాగంగా రోగి జన్యు మార్పులను గుర్తించి వారి అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన చికిత్స అందించేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని తెలిపారు. ఊపిరితిత్తులు, రొమ్ము, జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లతో పాటు పలు రకాల కణితుల చికిత్స నిర్ణయాల్లో ఎన్జీఎస్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ మీకు ఇప్పుడు తెలుసు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా మారిపోయింది. ఒక 10-20 సంవత్సరాల ముందు క్యాన్సర్ అంటే ఒక లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అని అనుకునేది. ఎస్పెషల్లీ కొన్ని క్యాన్సర్స్ మన ఊపిరితిత్తులో 5 క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చాలా డెడ్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని మేము అనుకుంటున్నాము. అండ్ పేషెంట్స్ కి ఇలాంటి క్యాన్సర్ వస్తే ఒక 6 నెలల లేదా 1 సంవత్సరంతో ఎక్కువ బతికేది అవకాశం ఉండదని అది యూజువల్ ప్రోగ్నోసిస్ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు చాలా క్యాన్సర్స్ కి ట్రీట్మెంట్ పూర్తిగా మారిపోయింది. ఒక టైంలో ఏదైనా లంగ్ క్యాన్సర్, ఏదైనా క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్ లో డయాగ్నోజ్ అయితే ఆ పేషెంట్స్ కి మనం ట్రీట్మెంట్ కీమోథెరపీతోనే ఇచ్చేది. కానీ కీమోథెరపీతో ఎక్కువ లైఫ్ ఉండడం అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ క్యాన్సర్స్ కి ఒక కొత్త టెక్నాలజీ డెవలప్ అయింది. ఈ టెక్నాలజీకి నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే ఎన్జిఎస్ అని ఒక టెక్నాలజీ ఉంటుంది. ఈ టెక్నాలజీ వల్ల మనం ఏం చేస్తామంటే క్యాన్సర్ సెల్స్ లోపల వెళ్ళి డిఎన్ఏ అనాలిసిస్ చేసి కొన్ని రకాల మ్యూటేషన్స్ ఉన్నాయా లేదా, ఆ పేషెంట్ కి ఏ రకాల యూనిక్ మ్యూటేషన్ ఉంది అది మనం తొందరగా మనం తెలుసుకొని ఆ పేషెంట్ కి ఆయనకి ఉండేది ప్రకారం మ్యూటేషన్ కి టార్గెటెడ్ మెడిసిన్స్ తో మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఈ కొత్త ట్రీట్మెంట్స్ వల్ల ఈవెన్ మన అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్స్ కూడా ఒక టైంలో 6 నెలలకు ఎక్కువ కూడా బతకడం కష్టం ఉండే వాళ్ళ పేషెంట్స్ కి ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల 3, 4, 5 సంవత్సరంతో ఎక్కువ మనము లైఫ్ స్పాన్ మనం పెంచవచ్చు. సో ఇప్పుడు ఈ 2026 లో ఏదైనా అడ్వాన్స్డ్ స్టేజ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్స్ డయాగ్నోజ్ అయితే మనం ఖచ్చితంగా ఈ మ్యూటేషన్ టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాతనే ఆ రిపోర్ట్ బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి.